ఈరోజు చరిత్రలో నిలిచిపోయే దినం. దేశ స్థాయిలోనే ఎక్కడ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ అనేక సందర్భాల్లో మరి ప్రాణాలను తెగించి భద్రతను కాపాడే అంశంలో విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్న అధికారులకు కానీ వివిధ సిబ్బందికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకి మేము అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు దేశ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలో మెరుగ్గా ఉండాలని, దాంట్లో ప్రధానమైన భాగం పోలీస్ విభాగం. ఇంట్లో అడుగు బయట పెట్టిన తర్వాత ఒక సామాన్య ప్రజానికం కూడా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ట్రాఫిక్కు సంబంధించి కానీ ఈరోజు మనం సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నామంటే అనుక్షణం పోలీసు చేస్తూ ఉన్న పర్యవేక్షణ కానీ కల్పిస్తూ ఉన్న భద్రత కానీ మరి ఆ సురక్షిత వాతావరణంలో అందరూ కూడా బాగుండాలని ఆ పోలీస్ సిబ్బంది చేస్తూ ఉన్న ప్రయత్నం భాగంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఇంతకుముందే డీజీ గారు చెప్పినట్టు ఒక మంచి స్కూల్లో మన పిల్లలను చదివించాలంటే ఫీజులకు సంబంధించి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో మరి నడుస్తూ ఉన్న స్కూల్లో హోంగార్డ్ సోదరుడు కూడా నా కూతురో నా కొడుకో ఇలాంటి స్కూల్లో చదివితే బాగుంటుందని మనసులో అనుకున్నప్పటికీ చదివించలేకపోతా ఉన్న తరుణం కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అదే స్థాయిలో ఈరోజు మనం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను స్థాపించాలి, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న మరి విద్యను వీరందరికీ అందించాలి.